మాజీ సీఎం వైఎస్ జగన్ 2.0 ప్రకటన మరోసారి వైసీపీ కార్యకర్తలను మోసం చేసేందుకే చేస్తున్న ప్రయత్నం అని రవినాయుడు అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకు సరైన రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ వైఎస్ జగన్ లో ఇంకా మార్పు రాలేదని రవినాయుడు అన్నారు. వైసీపీ పార్టీ నేతలు జగన్ విధానాలు నచ్చకే పార్టీ వీడిపోతున్నారని అన్నారు. ఉన్న 10 మందిని పార్టీలో ఉంచుకోవడానికి జగన్ అది చేస్తాను ఇది చేస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అటు అభివృద్ధి పనులు ఇది ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతుంది అని అన్నారు. ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని గద్దెదించడం వైఎస్ జగన్ పగటి కలలకు నిదర్శనమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కు నిజమైన పార్టీ కార్యకర్తలు గుర్తుకు రాలేదే అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గుందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు కార్యకర్తలు నీకు అవసరం వచ్చారు, మళ్ళా కార్యకర్తలు మభ్య పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే గత 5 ఏళ్ళు కార్యకర్తలు గొంతు కోసానని ఆయన ఒప్పుకున్నాడు కదా. నా కార్యకర్తల్ని నేను గొంతు కోసానని ఇప్పుడుకైనా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. 5 ఏళ్ళు నేను గొంతు కోసేసాను అని ఒప్పుకున్న మీ నాయకుడు కానీ నాయకుడిని మీరు ఎట్లా నమ్ముతారు? మళ్ళీ అధికారం వస్తే అతను అదే పందాలో వెళ్తారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నమ్మించే కార్యక్రమం ఎందుకంటే రైతుల కోసం పోరుబాటు అని చెప్పారు, అట్టర్ ఫ్లాప్. ఫీజు పోరుబాటు అని చెప్పారు, మారుస్తూనే ఉన్నాడు డేట్లు, ఎవరు రావడంలే. జిల్లాల పర్యటన పోతే మొహాలు దాచేస్తున్నారు. లాస్ట్కు పులివెందులు పోతే బిల్లులు ఏమైనాయని చెప్పి కార్యకర్తలు రాళ్ళు ఇసిరేసినారు. ఏది పులివెందుల్లో ఆయన ఇంట్లో ఆయన ఉండగా మిమ్మల్ని నమ్ముకొని మేము మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ పార్టీ కోసం పనిచేస్తే మా జీవితాలను నాశనం చేశావు. మా బిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు, మా పిల్లలతో కూడా. ఇలాంటి వ్యక్తిని, ఇంత దుర్మార్గుణ్ణి ఇంక మేము ఎందుకు నమ్మాలంటూ ఆ పులివెందుల్లోనే రాళ్ళు ఇసిరేశారు. ఇదే టీవీలో చూసాం. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని ఆయన టూరిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. ఒకరోజు ఇక్కడ, 4 రోజులు బెంగళూరులో, మొన్నేమో విదేశాలకు పోయిచ్చారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో కొన్ని ఖాళీలు అయినాయి, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు, ఎక్సెప్షన్ మెంబర్స్, అన్ని చోట్ల వాళ్ళ కార్పొరేటర్లే ఎనామినేస్గా వచ్చి మాకు ఈ పార్టీ వద్దు, ఈ పార్టీకి మేము ఓటేయము, మీరు ఎవరన్నా అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపించుకుంటాం. వాళ్ళు వచ్చి ఎవరు వైసీపీ కార్పొరేటర్లే వచ్చి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చి, కూటమి పార్టీ దగ్గరికి వచ్చి మీరు అభ్యర్థిని పెట్టండి, మేము ఓటేస్తామని చెప్పి ఓటేశారు. తిరుపతిలో అదే విధంగా జరిగింది, ఇదే జిల్లాలో అదే విధంగా జరిగింది, గుంటూరులో ఎక్సెప్షన్ సభ్యులు కావచ్చు, నువ్వు ఎక్కడ చూసినా మొన్న అదే పరిస్థితి. ఇవన్నీ తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళా కొత్త నాటకానికి తెరదీశారు. నన్ను నమ్మండి, కార్యకర్తలను చూసుకుంటా వాళ్ళని రెచ్చగొట్టి రోడ్డు మీదకి దోసి ఈ ప్రభుత్వం మీద కుట్ర పనే కార్యక్రమం చేస్తారు. ఎందుకు నమ్మాలి నిన్ను? నువ్వు ఏం చేసావని నమ్ముతారు? ఈ రాష్ట్రాన్ని గొంతు కోసారు, వాళ్ళ కార్యకర్తలను గొంతు కోసారు, అందరి గొంతులు కోసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు ఏం బుద్ధి చెప్పాలో చెప్పారు, వాళ్ళ కార్యకర్తలు ఏం బుద్ధి చెప్పాలో చెప్పారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు 2.0 కాదు, నువ్వు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా నీ పక్కన నిలబడుకునే వాళ్ళు లేరు. నా గుండెకాయ, నేనే ఆయన తలకాయ, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకున్న వాళ్ళందరూ పారిపోయినారు, రిజైన్ చేసేసినారు. నీ గుండెకాయ రిజైన్ చేసింది, నీ రైట్ హ్యాండ్ రిజైన్ చేసింది, నీ తలకాయ రిజైన్ చేసింది. ఇంక నువ్వు ఒకడే ఉన్నవాడా? ఇప్పుడు కొత్తగా కార్యకర్తలు కావాల్సి వచ్చింది. ఈ డ్రామాలు మొదలుపెట్టారు. ఏ కార్యకర్త వాళ్ళ కార్యకర్తలే వద్దురానైనా ఈ పార్టీ వద్దు, ఈయన వద్దు, ఈయన బెంగళూరులోనే ఉంటే మేలు రానైనా దండం పెట్టుకుంటున్నారు. అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా కొత్త డ్రామాలకు తెలదీశారు.